తల్లిదండ్రులు బిడ్డలకి ఫస్ట్ రోల్ మోడల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూసి పెరుగుతారు? ఫస్ట్ అంటే తల్లిదండ్రులకు చూసే పెరుగుతారు వాళ్ళు. తండ్రి ఏది చేస్తే పిల్లడు అదే చేస్తాడు. తండ్రి ఒకవేళ రోజు మోకరించి ప్రార్థన చేశాడు అనుకోండి, ఆ బిడ్డకు కూడా అదే అలవాటు అవుతుంది. అతను కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. రోజు తండ్రి ఉదయాన్నే లేచి బైబిల్ చదివాడు అనుకోండి, బిడ్డలు ఏం చేస్తారు? తండ్రి దిక్కు చూసి బైబిల్ చదువుతారు. ఒకవేళ బిడ్డలు ఉపకార ధర్మం ఉందనుకోండి, తల్లిదండ్రులకు ఉందనుకోండి, ఎవరికైనా ఇవ్వడమో ఏదైనా చేయడం, బిడ్డలకు కూడా కరెక్ట్గా అదే అలవాటు అవుతుంది. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూసేటప్పుడు ఒక మాట మనకి చక్కగా అర్థమవుతుంది. అసలు బిడ్డలకు మనం మాదిరికరంగా ఉండాలా, మనమే రోల్ మోడలమా అంటే ఆ మాట అక్కడ మనకు చక్కగా కనిపిస్తుంది. తండ్రి ఏమి చేయుట చూసినో కుమారుడట అలాగే చేస్తాడు. మరి ఇది మనకి వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటప్పుడు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా మనం ఉన్నాము అని అనుకుంటున్నాం కదా, మరి ఎలా ఉండాలి? ఆడట మనం ఏది చేస్తే అదే చేస్తాడంట. ఒకవేళ బిడ్డ ఏదైనా తప్పు మార్గంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి కారణం ఎవరంటారు? ఖచ్చితంగా మనమే, అవునా కదా? ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారో ఇతను కూడా అదే చేస్తాడు. ఒకవేళ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఉన్నాడు, వాళ్ళ అమ్మకి అతను తిడుతున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మకి తిడుతున్నాడు, ఈడ అమ్మమ్మకి ఏం చేస్తాడు? గౌరవిస్తాడా? తిట్టుకొనే ఉంటాడు. అదే తండ్రి ఒకవేళ వాళ్ళ మమ్మీకి బాగా చూస్తే ఈ బిడ్డ ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మమ్మ గారికి బాగా చూస్తాడు, వాళ్ళ మమ్మీకి బాగా చూసుకుంటాడు. ఈ విషయం మనకు అర్థమైంది. ఒక చిన్న విషయం చూసుకునేటప్పుడు తండ్రి అట బిడ్డను పట్టుకొని అలాగ అడవిలోంచి వెళ్తున్నాడు. అలాగ అడవిలోంచి వెళ్తుండేటప్పుడు వెనక నుంచి వస్తున్న బిడ్డకి తండ్రి అంటున్నాడు, అరే నాన్న బురద ఉంది, అడుగులు జాగ్రత్తగా వేయు అని చెప్పాడు. చెప్తే ఆ బిడ్డ అంటున్నాడట, నాన్న ముందు అడుగులు నువ్వే చక్కగా వేయు బురదలోని, ఎందుకంటే నీ అడుగు జాడల్లో నేను వస్తున్నాను నాన్న, నువ్వు ముందు అడుగేయు, లేకపోతే నువ్వు అడుగు బాగా అయిపోతే నా కాలుకు బురద అంటిపోద్ది అంటున్నాడు. మనం ఈ సంగతిని బట్టి ఏది గమనించాలంటే తండ్రి ఎలాగ నడుస్తాడో బిడ్డ అలాగే నడుస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి తండ్రి ఎలాగ నడవాలి దీన్ని బట్టి చూస్తే, ఒకవేళ తల్లిదండ్రులు దేవుడికి ఇష్టడై ఉండలేదు అనుకోండి, మరి వీళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఎవ్రీడే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సాయంకాలం అయ్యేసరికి వాక్యం చదువుతున్నారు, ఇతరులకి ఉపకారం చేస్తున్నారు. అలా చేసుకునేటప్పుడు బిడ్డ కూడా అవన్నీ నేర్చుకుంటాడు.